యేసయ్యా నీవే నా ఆశ్రయం అనే పాట ఈ సమయంలో పాడుకుందాం. యేసయ్యా నీవే నా ఆశ్రయం నా యేసయ్యా
యేసయ్య యేసే నా ఆశ్రయం అనే క్యాసెట్లో ఉన్నటువంటి పాట. ఈ యేసే నా ఆశ్రయం అనే క్యాసెట్ మొదటి క్యాసెట్గా మరి చేయటం జరిగింది. ఆ క్యాసెట్లో ఉన్నటువంటి పాటను పాడుకుందాం. 7వ నెంబర్ పాట ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడా మేలుకనే పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునే తెలుసుకో క్రైస్తవుడా మేలుకో మన యూవి కృష్ణరాజు గారు మన మధ్యకు ఇచ్చేసి ఉన్నారు. వారి వేదికను అలంకరిస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానించారు. దయచేసి అందరూ మౌనంగా ఈ కార్యక్రమంలో ఏకీభవించాలి. ఎవరు నిలబడి ఉండకూడదు. దయచేసి ఆ స్థలం చాలా విశాలంగా ఉంది కనుక మీకు కేటాయించిన స్థలాల్లో అందరూ మౌనంగా కూర్చునే దానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మంత్రివర్యులు మన మధ్యలో ఉండటం అనేది ధన్యత. మనకెంతో పుష్పగుచ్చంతో మనం అభినందించబోతున్నాం. ఆ పుష్పగుచ్చంతో మనం అభినందిస్తున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ వారిని గణపడతాం. ప్రభు ఈ సమయంలో బ్రదర్ పవన్ ప్రభు నాకు ఇచ్చినటువంటి ఏకైక కుమారుడు. తను మంత్రివర్యుల్ని పూలమాలతో సత్కరిస్తారు. ఆనందంగా చప్పట్లు కొడుతూ వారిని గడపడతారు. అందరూ చప్పట్లు పట్టండి. ఆనందంగా సంతోషంగా. గౌరవ అతిథులు సర్రాజు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని నాకెంతో ఆత్మీయులు ఆప్తులు మన డాక్టర్. ఈ సమయంలో మన ప్రార్థనా మందిరం తరపుగా సండే స్కూల్ పిల్లలు స్వాగత గీతాన్ని మన ప్రార్థనా మందిరం తరపుగా స్వాగత గీతాన్ని ఈ సమయంలో ఇస్తాను. మీరందరూ చప్పట్లు కొట్టండి. అన్న మీరు ఇటువైపు వచ్చేయండి. వైరు
గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులు వారికి మొదటిగా మన సంఘం తరపుగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో నేను వాక్యం చెప్పట్లేదు, కానీ వారు కూడా 2 మాటలు మనతో మాట్లాడాలని మన సంఘం తరపుగా వారికి మొదటిగా దేవుని పని చేయాలనే ఉద్దేశంతో ఈ భీమవరానికి నేను వచ్చాను. దేశంలోనూ 3 దినాలు మంచినీళ్ళు కూడా లేకుండా ఏడుస్తూ ఉపవసించి ప్రార్థించుకుంటూ ఈ సేవను ప్రారంభించాను. దేవుని మహాకృపను బట్టి తెలిసి తెలియక 98వ సంవత్సరం వరకు సేవ చేశాను. 99వ సంవత్సరం నుంచి ప్రభు నాతో మాట్లాడి నా నామాన్ని ప్రకటిస్తూ అనేక మందిని మారుస్తూ వారి యొక్క అలవాట్ల నుంచి భయంకరమైన శాపకరమైన వ్యాధి బాధలు రోగాల్లో నుంచి విడిపిస్తూ నన్ను గురించి ప్రకటిస్తూ నేను మార్గం అనే సత్యాన్ని బోధించమని యేసు ప్రభు నాతో మాట్లాడినప్పుడు 99వ సంవత్సరం నుంచి ఈ సేవ కొరకు నడుగు బిగించుకున్నాం. నా భార్య, నాకు ప్రభు ఇచ్చిన 3 బిడ్డలు, 1 బాబు, 2 పాపాళ్ళు. మరి వారిని కూడా మంచి మార్గంలో జీవింపచేయాలనే ఉద్దేశంతో నా ప్రభు ఇచ్చినటువంటి నా కుమారునికి క్యాష్లో నేర్పి, అలాగే వేరొక బాబు లేనందు చేత ఒక ఆడపిల్లకే తబలా నేర్పి వారిద్దరి వాయిద్య సహకారాలతో ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి పాటలు రాసుకుంటూ ఆ పాటలు ఒక మంచి మార్గానికి నడిపించేవిగా, ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించేవిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పాటలు రాసే భాగ్యాన్ని కూడా ప్రభు నాకు అనుగ్రహించారు. పాటలు రాసుకుని వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో, అలాగే సంఘం నన్ను ప్రేమించి ప్రోత్సాహపరుస్తున్న విధానం. ప్రియులారా, క్రైస్తవ్యంలో చేతను సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రేమపూర్వకంగా ప్రేమను నేను కొనసాగిస్తూ ఈ దినాన సుమారు 400-500 మంది ఉన్న సంఘాన్ని నడిపిస్తూ 56 రోజుల్లో ఒక మంచి ప్రార్థనా మందిరాన్ని లంకపేటలో మనం కట్టుకోగలిగాం. అది మీ ఓటు వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహమేనని నేను చెప్పగలను. ఆ మందిరాన్ని మనం కట్టుకుని సంవత్సరాన్ని పూర్తి చేసుకుని రేపటి రోజు సంవత్సరం పూర్తవుతుంది. మరి ఆ వార్షికోత్సవానికి నేను ప్రార్థిస్తున్నప్పుడు నా మనసులో ప్రభు మన మంత్రివర్యులు, గౌరవనీయులు, మన నాయకులు కృష్ణరాజు గారిని ప్రభు నాకు చూపించడం జరిగింది. వారిని ప్రభు ఇచ్చిన ప్రేరేపణతో నేను వారిని మంచి మనసుతో ఆహ్వానిస్తూ ప్రార్థిస్తూ మాది ఒక విశ్వాసం, నిరీక్షణ, వారిని ప్రభు తప్పక తీసుకొస్తారని వారి గురించి నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. వారు ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో మరి నాకు సరిగా తెలియదు, ఎలక్షన్స్లో వారు ఉన్నారు. అక్కడికి మన ప్రియులు నీలాద్రి రాజు గారి ద్వారా మరి సర్రాజు గారు, నేను అంత క్రితం చూడకపోయినా వారు నాతో మంచిగా మాట్లాడి మనం ఇలా చేద్దాం బ్రదర్ పాస్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మరి ఈరోజు నేను రాసి పాడిన ఒక పాటల క్యాసెట్, ఆడియో క్యాసెట్, అవి మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ క్యాసెట్ రిలీజ్ విషయాన్ని అయ్యగారి చేతుల మీదుగా జరిపించాలని ఈ సమయంలో అయ్యగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ చిన్న దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ రోజు ఏసే సర్వశక్తివంతుడైన క్యాసెట్ని ద్వారా ప్రభా విడుదల చేసింది. ప్రభా మీరు ఇంతకన్నిటి మీరు మాకు అనుగ్రహించిన వారికి స్తోత్రం. ప్రభా యోగ్యత లేని మమ్మల్ని పిలుచుకుని ప్రభా ఇంతటి యోగ్యతని, ఇంత అర్హతని మీరు మాకు అనుగ్రహించిన వారికి స్తోత్రాలు. ప్రభా ఇదిగోనైనా చివరి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించినది యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా.
అందులోని మొదటి పాట జస్ట్ విందాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. రికార్డ్ చేయబడినవి మీ సహోదరులు పాస్టర్ ఆర్ ప్రభాకర్ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ద్వారా సమర్పిస్తున్న యేసే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడా నా యేసయ్యా, సకలాశీర్వాదాల కారణభూతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా. ఇక మీదట ఆ క్యాసెట్ రిలీజ్ చేయబడింది. మనం అంతా చక్కగా తర్వాత విన్నాం. కావలసిన వారు స్టాల్స్లో కూడా అవి సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో మరి నిశ్శబ్దంగా కొద్ది నిమిషాలు అయ్యగారి యొక్క సందేశాన్ని మనం ఆలయం. ఈరోజు చాలా సుదినం, నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభాకర్ గారి గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు. ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే అతని కుటుంబ సభ్యుల గురించి, అతని స్నేహితుల గురించి ఆరా తీస్తే ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నీలాద్రిరాజు గారు, డాక్టర్ నీలాద్రిరాజు గారు, సర్రాజు గారు, ప్రభాకర్ గారు స్నేహితులు. అంటే ఇటువంటి మంచి స్నేహితులు ఉన్న ప్రభాకర్ ఒక మంచి గొప్ప వ్యక్తిగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే భార్యను చూశాను, ఆయన బిడ్డను చూశాను. వారు ప్రవర్తన ఈ కాసేపట్లో చూస్తే ఆయనకు ఒక మంచి భార్య, మంచి పిల్లలు, మంచి స్నేహితులు ఉన్న ఒక మంచి వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆయన చూడగానే నాకు రావాలనిపించింది. మామూలుగా అయితే రాజకీయవేత్తలు చాలా గంటలు లేటుగా వస్తారంటారు, కానీ 24 గంటలు ముందు వచ్చేసారు. అది ప్రభు గొప్పతనం, మీ అందరి ఆశీస్సులు కూడా. ఏవైనా ప్రభాకర్ గారు ఈ క్యాసెట్ రిలీజ్కి వచ్చి మీ అందరినీ చూడకుండా వెళ్ళకూడదు అనుకోవడమే నేను ఇక్కడికి రావడానికి కారణం. ఆయన ఇచ్చిన సందేశం చాలా నాకు గొప్పగా నచ్చింది. అలాగే నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే డాక్టర్ నీలాద్రిరాజు గారు వారి హాస్పిటల్ నేను కొన్ని నెలల క్రితమే ఓపెన్ చేశాను. అప్పుడే ఎంతో చాలా గొప్పగా అభివృద్ధిలో వచ్చిందని, ఇక్కడ భీమవరంలో అప్పుడే చాలా మంచి పేరు తెచ్చుకోవడం, ఆయన పేరు మారుమోగడం, నేను చాలా సంతోషించాను. అంటే అది ఏదైనా సరే ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు మనకి దేహం, మనస్సు రెండు మన అధీనంలో ఉండి మనం చేసే పనికి సహకరించేలా ఉండాలి. దానికి నువ్వు దేవాలయానికి వెళ్ళు, మందిరానికి వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, మసీదుకి వెళ్ళు, చర్చికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు మర్చిపోకూడదు. నువ్వు చేయాల్సింది ఒకటే మనసులో పెట్టుకుని నీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ మనస్సుని లగ్నం చేసుకుంటూ
ఆ మనస్సుని గొప్పదానిగా తయారు చేసుకుంటూ తద్వారా శరీరాన్ని కూడా మంచి ఆరోగ్య స్థితిలోకి తెచ్చుకోవడం అనేది ఈ ప్రార్థనలకి, ఈ భజనలకి, ఈ సమావేశాలకి అర్థం. అది నువ్వు చర్చిలో ఉండు, మసీదులో ఉండు, మందిరంలో ఉండు, ఎక్కడున్నా సరే ఒక్కట మాత్రం మర్చిపోకూడదు. అది మనందరికీ ఒకటే తల్లి, అదే భారతమాత. మనందరం భారతమాత పుట్టాలి. మనందరూ ఐక్యంగా ఉండాలి. మన దేశాన్ని ఇతర దేశాలతో పోల్చలేనంత గొప్ప దేశంగా మనం తయారు చేసుకోవాలి. దానికి మనం శరీరాన్ని, మనసుని లగ్నం చేసుకుని పెట్టుకోవాలి. దానికి కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. మన దేశం కోసం మనం పాటుపడాలి. ఇప్పుడు వెళ్ళు, దానివల్లే మనకి అన్ని మంచిలు జరుగుతాయి. మన శరీరంలో ఉన్న అనారోగ్యం పోతుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మన మనసు చక్కగా మంచి ఆలోచనలతో మంచి పనులు చేయడానికి, మంచి చేయడానికి, దేశాన్ని ముందుకు తీసుకోవడానికి ఉపకరిస్తుంది. అంచేత మీ అందరికీ ఆ దేవుడు ఆశీర్వచనలు ఇవ్వాలని, మీతో పాటు నాకు కూడా ఆ దేవుడు ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుతూ మీ అందరూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సమయంలో అయ్యగారు నిమిషం మొదలుపెడితే వారు క్యాసెట్ రిలీజ్ చేసిన సందర్భంగా మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు సర్రాజు గారు వారిని శాలువాతో సత్కరిస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ ఈ కార్యక్రమాలు ఆనందపడారు. అందరూ ఒకసారి చూపులెత్తి వారిని అభినందిస్తూ వారిని